పనిచేసే పెడసంగంటి రజనీ కుమారి అనే అమ్మాయికి సంవత్సరం క్రితం గోల్డ్ తక్కువ రేట్లో గోల్డ్ ఇప్పిస్తానని చెప్పి నాకు ఆశ చూపించింది. దాంతో నేను మా చెల్లెళ్ళది దగ్గర డబ్బులు, బయట నలుగురు దగ్గర తీసుకున్న డబ్బులు ఏదైనా కానీ ₹1,00,00,000 దగ్గరగా ఇచ్చా. అది సంవత్సరం బట్టి ఆ అమౌంట్ గురించి అడుగుతుంటే నానుస్తూ వస్తే ఇవాళ నా చెల్లెళ్ళ కాపురం పోయే టైంకి వచ్చిందని చెప్పి వాళ్ళందరినీ తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే చెక్కులు నోట్లు ఇస్తానని చెప్పింది అని మాట్లాడి సాయంత్రం ఏంటో నీ సంగతి తెలుస్తానని చెప్పింది. నేను అది అంతగా పట్టించుకోలేదు. తీరా చూస్తే నేను ఇంట్లో ఉండగా, ఎవరు లేని టైంలో నేను ఒక్కడిని ఇంట్లో ఉండగా తన భర్త అయిన గోడవల్లి రాజశేఖర్ వచ్చి నేనే రాజశేఖర్ని అని చెప్పి వెనకాల నుంచి ఒక 10 మంది పట్టుకొని నేను వాళ్ళు ఎదిరించే క్రమంలో నన్ను కత్తితో పొడిచేశాడు. గట్టిగా 4 పోట్లు పొడిచాడు. ఇప్పుడు నాకు కాళ్ళు పనిచేయని స్థితిలో ఉన్నాను. నేను నాకే కాదు, నా కుటుంబ సభ్యులైన నా తమ్ముడికి, డాడీకి కూడా ప్రాణహాని ఉంది. వాళ్ళని కూడా బతకనివ్వము, నీకోసం 10 లక్షలైనా ఖర్చు పెడతానని బెదిరించింది మమ్మల్ని. దయించి ఆవిడ పెడన మార్కెట్ యార్డులో చేస్తుంది కాబట్టి కొరియర్ సీన్ గారు నా యందు దయించి నాకు న్యాయం చేయవలసిందిగా మిగతా మీడియా మిత్రులందరికీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. పెడసంగంటి రజనీ కుమారి నా పరిస్థితికి కారణం. పెడసంగంటి రజనీ కుమారి తన భర్త అయిన గోడవల్లి రాజశేఖర్, చందు, లోకేష్ ఇలా నలుగురే చందు ఏమో మా ఇంటి అడ్రస్ చూపించాడు. రాజశేఖర్ 10 మందిని వేసుకొచ్చాడు. లోకేష్ వీళ్ళందరికీ సహకారం చేశాడు. రజనీ కుమారి ఏమో ప్లాన్ చేసింది. నా పరిస్థితి ఏది బాగోలేదు. నాకేదైనా అయినా కూడా రజనీ కుమారి వల్లే అయ్యిద్ది. దయించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.